చూసారా ఇక్కడ యోసేపు తన బిడ్డలిద్దరిని తీసుకొస్తాడు యాకోబు దగ్గరికి. తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి యోసేపు తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఈ యొక్క యాకోబు అడుగుతాడు, అయ్యా ఈ ఇద్దరు పిల్లలు ఎవరు అంటే 48వ అధ్యాయంలో ఈ ఈ ఈ ఈ ఇద్దరు పిల్లలు ఎవరు అని అడిగితే చూడండి 48వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అందించనని చెప్పాను. ఇటు చూడండి ఒకసారి. ఈ యొక్క యోసేపు తనకి ఇద్దరు కుమారులు పుడితే యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబు దగ్గరికి యోసేపు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తే యాకోబు అడుగుతున్నాడు, ఈ ఇద్దరు పిల్లలు ఎవరు నాయనా అని తన కుమారుడైన యోసేపుని అడిగితే యోసేపు ఏం చెప్తున్నాడు తెలుసా? తండ్రి వీళ్ళు నా బిడ్డలే అని డైరెక్ట్గా చెప్పలా. ఏమని చెప్తున్నాడు తెలుసా? నాన్న ఈ ఇద్దరు బిడ్డలు దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు. బిడ్డలు దేవుడి వారే, డబ్బు దేవుడిదే, బ్రతుకు దేవుడిదే, ఇంకా సొంతదేముంది ఏమీ లేదు. నిజమే, నిజం అంటే నిజం ఒప్పుకుంటున్నాడు, నిజం అంటే నిజం మాట్లాడుతున్నాడు. ఈ యోసేపును చూసి మనం బతకాలండి, యోసేపులా బతకాలంతే. బిడ్డలు దేవుడి వారే అంటున్నాడు. ఈ మాట ఒక తల్లి ఒక తండ్రి చెప్పగలుగుతుందా? హన్నా చెప్పింది కాబట్టి, హన్నాకు తెలుసు కాబట్టి బిడ్డని దేవుడికి చేసింది. యోసేపుకు తెలిసింది కాబట్టి వీళ్ళు దేవుడి వలన పుట్టిన వాళ్ళని, వీళ్ళు దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు యోసేపు.